హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా అన్నయ్య మ్యారేజ్ ఫుల్ వీడియో అనమాట. మ్యారేజ్ ముందు మేము 1 డే బిఫోర్ వెళ్ళినాము. ఎందుకంటే పెళ్లి కొడుకుని చేద్దాం అనుకున్నాము. ముందు రోజే అక్క వాళ్ళు, మేము, మా అత్తమ్మ అందరం కలిసి వెళ్ళినాము. ఆ రోజు నైట్ పెళ్లి కొడుకుని చేసినాం. హల్దీ కూడా ఆ రోజు నైటే జరిగిందనమాట. అమ్మ వాళ్ళు ఇట్లా అందరము ఒకేసారి వెళ్ళినాము. రిలేటివ్స్ మ్యాక్సిమం 1 డే బిఫోర్ వస్తారు కదా వాళ్ళు. యాక్చువల్లీ పెళ్ళి థర్స్‌డే అయ్యింది. ఫస్ట్ పెళ్ళికొడుకునైతే మండే చేసిర్రు. కానీ ఇక మేము మండే అంటే 2 డేస్ అప్పటికే ఫుల్ చలి ఉంది కాబట్టి వెడ్నెస్‌డే వెళ్ళినాము. వెడ్నెస్‌డే నైట్ అయితే పెళ్ళికొడుకుని ఇలా చేసినాం. ఆ రోజు కూడా చాలామంది చేసినారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెడ్నెస్‌డే నైటే చేసిర్రు ఇలా ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు. లాస్ట్‌లో నేను మా అక్కనైతే చేసింది. మా అక్క చేసిన తర్వాత నేను చేసిన. ముందే అమ్మ వాళ్ళు చేసిర్రు. స్టార్టింగ్ అయితే ఇట్లా అందరం ఒకరి తర్వాత ఒకరు పసుపు రాసి స్నానం చేయించిన తర్వాత బట్టలు పెట్టినాము. చాలామంది రిలేటివ్స్ అందరూ వెడ్నెస్‌డే నైటే చేసిర్రు పెళ్లి కొడుకుని. మొత్తానికి ఇలా ఒకరి తర్వాత ఒకరైతే బట్టలు పెట్టేసి స్వీట్ అయితే తినిపిస్తున్నారు. మేము కూడా బట్టలు పెట్టినాము, పెట్టి తినిపించినాము. ముందు మా వదిన వాళ్ళు గిట్ట పెట్టారు, తర్వాత మా అక్క బావ పెట్టిన తర్వాత మేమైతే పెట్టినాము. ఇంకా ఫైనల్గా అయితే పెళ్లి కొడుకుని చేయడం అయిపోయింది. ఇట్లా చాలామంది చేసిర్రు ఆ రోజే. అందుకే హల్దీ మాత్రం చాలా లేట్ నైట్ స్టార్ట్ అయ్యింది. మొత్తానికైతే మా బావకి ముద్దుల బామ్మర్ది మా అన్న అంటే చాలా లైక్ చేస్తాడు. ఎందుకు అంటే తెలియదు, చాలా రీజన్సే ఉంటాయి. బట్ మొత్తానికి మా అన్న మ్యారేజ్ అయితే అయిపోతుంది. ఫైనల్గా ఇలా పెళ్లి కొడుకుని అయితే చేసినాము. ఎంతైనా ఆడపిల్ల మ్యారేజ్ అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే అందరు గర్ల్స్ మ్యారేజ్ చూసి మా అన్నది స్టార్టింగ్ చూసేసరికి అట్లా అనిపించిందేమో. కానీ 4-5 ఇయర్స్ తర్వాత అవుతున్న ఫస్ట్ పెళ్ళి మా అన్నదే. ఫైనల్గా పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయింది. యాక్చువల్లీ అసలు మస్తు ప్లాన్లు అనుకున్నాం మా అన్న పెళ్ళికి. ఇలా అలా అని చాలా అంటే చాలా ప్లానింగ్సే చేసుకున్నాం. బట్ అనుకోకుండా సడన్గా ఫిక్స్ అయింది మ్యారేజ్. అసలు ఎంగేజ్మెంట్కి చెప్తేనే మేము షాక్ అయినాము. పెళ్ళి కూడా చాలా దగ్గరలో వచ్చిందనమాట, ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి. అందుకనే అసలు మేము అనుకున్న ఏవి కాలేదు. ప్లానింగ్స్ అంటే మంచి అవుట్ఫిట్స్, అంటే సేమ్ అవుట్ఫిట్ తీసుకుందామని అనుకున్నాము సిస్టర్స్ అందరం కలిసి. కానీ మ్యారేజ్కి ఎక్కువ టైం లేకపోవడంతో ఇంకా ప్లాన్స్ ఏం చేసుకోలేదు. ఇంకా నార్మల్గా అయితే అలా వెళ్ళిపోయాము. అందరూ ఒకరి తర్వాత ఒకరైతే పెళ్లి కొడుకుని చేసి బట్టలు పెట్టి స్వీట్ తినిపించేసరికి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మొత్తానికైతే కంప్లీట్ అయింది. తర్వాత అదే రోజు నైట్ ఇంకా కుండలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఫస్ట్ అక్కడ నల్ల మట్టికి వాటర్ పోసి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూరల కింద ఇట్లా పెడతారు కదా. ముందు రోజు నైటే ఇవన్నీ తీసుకురావడానికి అయితే ఒకటి తర్వాత ఒకటైతే తీసుకొచ్చిర్రు. బాగా చాలు ఉండడం వల్ల ఆయన గ్రేట్ అసలు. ఊర్లో అన్నీ దగ్గరనే ఉన్నాయి. మా ఊర్లో అయితే ఏది 1 or 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. చాలా లాంగ్ ఉంటుంది. ప్రతిదానికి కుమ్మరోళ్ళ ఇల్లు కానీ కుండలకి అటు ఇటు చాలా దూరం ఉంటుంది. కానీ ఇక్కడ మా అన్నోళ్ళ ఊర్లో మాత్రం అన్నీ దగ్గరనే ఉన్నాయి. అట్లా టైం చాలా సేఫ్ అయింది. మళ్ళీ లేట్ అవుతూ ఉంటే లేట్ నైట్ చాలా చలేసింది. మొత్తానికైతే ఫస్ట్ నల్లమట్టి తీసుకొచ్చినాక వెంటనే మళ్ళీ కుండలకైతే బయలుదేరినాము. హన్నునైతే అత్తమ్మ చూసుకుంది. అత్తమ్మ దగ్గర పడుకోబెట్టుకుంది. లేదంటే అమ్మో సతాయిస్తారు. ఊరిలో ఎవ్వరు అసలు పడుకోలేదు తెలుసా. అంత లేట్ నైట్ అయినా కూడా ప్రతిదానికి వాళ్ళు కూడా ఎంబడి వస్తూనే ఉన్నారు. ఎవ్వరు పడుకోలేదు. పిల్లల సందడే ఎక్కువ ఉన్నది. ఫైనల్గా కుమ్మరోళ్ళ ఇంటికి కుండలు కూడా తెచ్చేసినాము. ప్రతిదానికి ఫోటోగ్రాఫర్ అయితే ఫోటో తీస్తుంటే ప్రతిదీ మెమొరబుల్ కాబట్టి ఈ ఊర్లో అన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే లాంగ్ ఉంటేనైతే చాలా ఇబ్బంది అవుతుండే. కొంచెం డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ప్రతిదానికి పార్టిసిపేట్ చేయగలిగినాము. ఇవన్నీ నా పెళ్ళిలో అయితే నేనైతే అంతగా చూడలేదు. అక్క పెళ్ళిలో కూడా మేము చిన్నగా ఉన్నాము అప్పుడు. మా అన్న పెళ్ళిలోనే ఇవన్నీ దగ్గరుండి చూస్తున్నాము. మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 11-11:30 అయింది. ఆ టైంకి హల్దీ మాత్రం స్టార్ట్ అయింది. పెళ్ళికొడుకు బాయ్ కాబట్టి చూడండి, అందరికీ బాయ్స్కి మాత్రమే అవుట్ఫిట్ సేమ్ ఉంది. గర్ల్స్కి మాత్రం సేమ్ అవుట్ఫిట్ ఏం తేయలేదు. పోనీ హల్దీ ఉంటుంది అని చెప్తే ఇట్లా ఏమన్నా సేమ్ శారీస్ కట్టుకుంటుండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దాంట్లో ఫస్ట్ వీడే హల్దీ చేసుకున్నది. మొత్తానికైతే బాయ్స్ అంతా సేమ్ వేసుకున్నారు. వాళ్ళదే ఎక్కువ హడావిడి నడుస్తుంది. స్టిల్స్ ఇయనికి కూడా తెగ సంబరపడుతుర్రు. ఒకరొత్తే ఒకరు పోతుర్రు. ఆ వీడియోగ్రాఫర్ అన్నకి ఫోటోగ్రాఫర్ అన్నకి చాలా ఓపిక ఎక్కువ వీళ్ళతోటి. ఎందుకంటే మా అన్న ఫ్రెండ్సే కాబట్టి ఓపికగా తీసిండ్రు. ఒకరు రారా బాబు అంటే ఒకరు పోతున్నారు.
హల్దీ మొత్తంలో ఈ చిన్న పోరల డ్రెస్లే హైలైటు. సేమ్ అవుట్‌ఫిట్ కావాలంటే ఆళ్ళ సైజ్ దొరకలేదట. ఆ సైజే యేసుకొని పోరలు పిన్నీసులు పెట్టుకొని మరీ ఫోటోలు దిగిర్రు. హైలైట్ అంటే అదే. ఫైనల్‌గా అయితే మొత్తం ఆ గ్యాంగ్ మొత్తం దిగిర్రు. పెళ్ళికొడుకునైతే కొన్ని స్టిల్స్ ఇట్లా ఎత్తుకొని దిగిర్రు. చాలా స్టిల్సే దించిర్రు గానీ నేను మాత్రం కొన్ని మాత్రం క్యాప్చర్ చేసిన అంతే. అప్పటికే చాలా ఓవర్ లేట్ అయింది. ఆ తర్వాత బాయ్స్ గ్యాంగ్ అంతా అయిపోయినంక చిల్డ్రన్ సెక్షన్ స్టార్ట్ అయింది. పిల్లలది అయిపోగానే ఇంకా గర్ల్స్ స్టార్ట్ అయినాము. ఫస్ట్‌కి ఒక వీడియో అయితే తీసిర్రు. తర్వాత ఇంకా స్టిల్స్ ఏం చెప్పలేదు గర్ల్స్‌కి. చెప్పినా కదా ఆడోళ్ళ మ్యారేజ్ అయితేనేమో బాగుంటుంది, మగోళ్ళ పెళ్ళికి మన స్టిల్స్ ఏముంటాయి. మామూలుగా అయితే ఇట్లా ఏదో థమ్స్ అప్ గుర్తు పెట్టమన్నాడు కెమెరామ్యాన్ అన్న, అది మాత్రం పెట్టినాం. ఫైనల్‌గా గర్ల్స్‌ది ఇదైతే అయిపోయింది. ఆ తర్వాత ఇంకేం స్టిల్స్ దించిర్రో నాకైతే తెలీదు. ఎందుకంటే అప్పటికే హన్ను ఏడుస్తున్నాడు. కిందికి వచ్చేసినాం. ఇది పెళ్లి రోజు మార్నింగ్. ఇదైతే నాకు తెలిసి మైలపోలు తీయడం అంటారంట. అమ్మాయిలకే చేస్తారనుకున్నా కానీ అబ్బాయి పెళ్ళిలో కూడా చేస్తారంట. మంగళాయన వచ్చి సంథింగ్ గోర్లు తీసి ఆయిల్ రాయడం దాన్ని మైలపోలు అంటారంట. అది తీసేటప్పుడు అట్లా చేసి అది అయిపోయిన తర్వాత ఇంక అందరం ఇలా పసుపు అయితే రాసుకుర్రు. మా అమ్మ మా అత్తమ్మ అయితే బాగా ఎంజాయ్ చేస్తుర్రు పెళ్ళి మొత్తంలో. ఇలా హడావిడే ఎక్కువ ఉంది. ఫైనల్‌గా అయితే పెళ్ళికొడుకు మొత్తం ఇలా అయితే రాసేసిర్రు. తర్వాత ఇక అందరు కాసేపు హోలీ అయితే ఆడుకున్నారు. ఆ తర్వాత ఇది మా పెద్ద వదిన కూతురు. మా అత్తమ్మతో బాగా టైం పాస్ అయింది దానికైతే పెళ్ళి మొత్తంలో. ఆ తర్వాత అందరు కలిసి ఒక ఫోటో అయితే దిగిర్రు. ఇక పెళ్ళికొడుకు అయితే రెడీ అయిపోయి ఐరేండ్ల పూజ అయిపోగానే మండపానికి బయలుదేరిర్రు ఇంటోళ్ళు మొత్తం కలిసి. ఆ తర్వాత ఇదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను ఇట్లా పెళ్ళిళ్ళకైతే నా చిన్నప్పుడు ఎప్పుడో 1 or 2 పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటా. తర్వాత ఎప్పుడు డిసెంబర్లో వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఎందుకో. అక్కడికి వెళ్ళి డిసెంబర్ దిగినామో లేదో పెళ్ళికొడుకు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. అయిపోయింది కూడా సగం పెళ్ళి మేము పోయేలోపే. పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి పెళ్ళి కూడా అయిపోయింది. అసలు పెళ్ళి కూడా ఏం చూడలేదు. నాకు చిన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, ఎవరు వచ్చినా రాకపోయినా ఏది మాత్రం ఆగదు అని అంటుండే. ఫైనల్‌గా మా అన్న పెళ్ళి అయితే అయిపోయింది. మేము వెళ్ళి భోజనాలు చేసి వచ్చేసరికి ఇంకా అందరు ఫొటోస్ దిగుతుర్రు. మేము కూడా ఇంకా కాసేపు ఆగి ఫొటోస్ అయితే దిగడానికి స్టేజ్ ఎక్కినాము. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాతనైతే ఫొటోస్ దిగడానికి వచ్చినాము. ఇది నా చేతిలో ఉన్న గిఫ్ట్ అయితే మా అన్ను తరపు నుండి ఎంగేజ్మెంట్ పిక్ ఒకటి ఫ్రేమ్ చేయించిండే. గిఫ్ట్ అక్కడే అన్బాక్సింగ్ కూడా చేసేసిండు మా అన్న. ఇంకా మా అత్తమ్మ, మా బావగారు, మా హస్బెండ్ ఫోటో దిగేసి వచ్చేసినాము. కానీ పెళ్ళి అన్న టైంకి అయితే కాలేదు. బట్ మరీ లేట్ కాకుండా కూడా అనుకున్న ముహూర్తానికంటే 1 or 2 hours లేట్ అయినట్టుంది అంతే. మొత్తానికైతే పెళ్ళి కంప్లీట్ అయ్యింది. మేమైతే ఇంటికి వచ్చేసరికి 7:30, 8:30 ఆ టైం అయ్యింది. చాలా లాంగ్ అమ్మాయి వాళ్ళ విలేజ్. ఎలాగైతే ఏంటి ఫైనల్‌గా వదినమ్మ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళినాక ఇక కాసేపు ఫ్రెష్ అయ్యి కాసేపు అయితే డాన్సులు కూడా ఆడినారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసరికి మాత్రం 12 ఆ టైం అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్.